వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలిగా గంగుల వెంకటలక్ష్మి ఎన్నిక. మంగళగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలిగా గంగుల వెంకటలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నిడదవోలులోని యాదవుల వీధిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గంగుల వెంకటలక్ష్మి నివాసంలో రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్, ఆర్ కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముద్దాడ గణేష్, భవానీ యాదవ్ నియామక పత్రాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరసిక గద్దయ్య యాదవ్, నిడదవోలు పట్టణ గోకుల కృష్ణ యాదవ్ సంఘం గౌరవ అధ్యక్షులు తీర్థాల ఆంజనేయులు బాబు, తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు, నిడదవోలు పట్టణ యాదవ్ సంఘం అధ్యక్షులు గంగుల గోపి యాదవ్, నాగళ్ల కిషోర్, కొబ్బిళ్ల ఫణి, కనుబోయిన నాగు, మల్లిపూడి సంపత్, గుడ్ల బాబు, బొంత ప్రేమసాయి, పట్టపగలు శ్రీనివాస్, గుడ్ల స్వరూప్, గంగుల సురేష్, తోట ఉమా, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన యాదవ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడ్డటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా యాదవ్ కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తున్నాయి. కార్పొరేషన్కి చైర్మన్లు, డైరెక్టర్లు వేస్తున్నారు. మొన్న అమరావతి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం ఆఫీసులో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశంలో గంగుల వెంకటలక్ష్మి గారు, నిడదవోలు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎంపిక చేయడం జరిగింది. ఇది మొన్న అమరావతి రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం కార్యాలయంలో రాష్ట్ర కమిటీ అంతా కలిసి చర్చించి నిర్ణయించడం జరిగింది. గంగుల వెంకటలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరుగుతూ ఉంది. సో ఈ యాదవ జాతి అభివృద్ధికి గ్రామీణ స్థాయిలో మరియు మండల స్థాయిలో యాదవ సంఘ కమిటీలు వేసి యాదవ జాతిని బలోపేతం చేయడానికి గంగుల వెంకటలక్ష్మి గారు మాతో కలిసి పనిచేస్తారనే ఉద్దేశంతో ఆవిడ్ని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా యాదవ సోదరిమణులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు మరియు యాదవ కుల పెద్దలు అందరికీ నా నమస్కారాలండి. నేను గతంలో రాజకీయాల్లో ఉండి వైస్ చైర్మన్గా పదవి చేసి రాజీనామా చేశాను. ఇక నుంచి నా కులానికి నేను సేవ చేయాలని అనుకుంటుండగా నాకు పెద్దలందరూ కలిపి ఒక సద్వినియోగం చేసుకోమని నాకు ఒక పదవి ఇచ్చారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నన్ను నియమించినందుకు మా యాదవ పెద్దలందరికీ నా ధన్యవాదాలండి. నేను ఇంకా మా యాదవ కులస్తులు ముందుకు సాగుతాకి మరియు ఎవరికి ఏ కష్టం వచ్చినా పల్లెల నుంచి పట్టణం వరకు యాదవ కులస్తులు, ముఖ్యంగా స్త్రీలకు ఎటువంటి బాధ కలిగినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ముందుండి మహిళల తరపున పోరాడతానని, నాకు ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుని నేను గుర్తింపు పొంది నాకు పదవి ఇచ్చినందుకు ఈ పెద్దలకు కూడా గుర్తింపు తెస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. పట్టుకోండి, అందరూ పట్టుకోండి.